ఈ సమయంలో పరిశుద్ధుడైన దేవుని నామం పేరిట రోజ్ కలెక్షన్స్ అనేటువంటి ఈ సుందరమైనటువంటి షాప్ ఓపెనింగ్ సెరమనీలో పరిశుద్ధమైన దేవుని వాక్యంలో నుంచి సామెతల గ్రంథం 31వ అధ్యాయము 24, 25వ వచనం చదువుకొని ప్రారంభోత్సవాన్ని మనం కొనసాగిద్దాం. ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును, బలమును ఘనతయు ఆమె వస్త్రములు, ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. ఈ వాక్య భాగంలో ఒక స్త్రీ యొక్క శ్రమని, జ్ఞానాన్ని, ప్రేమని, ముందు చూపును తనకు, తన కుటుంబానికి ఆర్థిక పరమైనటువంటి అవసరాలు, అలాగనే సొసైటీలో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరతలను గుర్తించి తనకు దేవుడిచ్చినటువంటి మహా జ్ఞానాన్ని ఉపయోగించి నిస్వార్థంగా, పవిత్రంగా తన ఇంటి వారి అందరి హృదయాలను ఎరిగి వారి పోషణ, వారి యొక్క భవిష్యత్తు ఇవన్నీ కూడా లోకంలో ఉన్న వాళ్ళకి తీసిపోకుండా ఎక్కడ ఎవరికి తల ఉంచి దేహి అని అడగకుండా దేవుని యొక్క పరిశుద్ధమైన ఆశీర్వాదాలతో కూడినటువంటి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని, అదే సమయంలో తన దగ్గర ఉన్నటువంటి అనేక మంది పనివారిని ఉపయోగించుకుంటూ వారికి కూడా జీవనోపాధిని ప్రవేశపెడుతూ పని వాళ్ళు ఉన్నారులే అని అనుకోకుండా బైబిల్లో ఉన్నటువంటి స్త్రీ తన సొంత చేతులతోటి నారబట్టలు నేయించి అమ్ముతూ ఉంది. అంటే బయట మార్కెట్ వాల్యూస్ తెలిసినటువంటి వ్యక్తిగా ఎక్కడెక్కడ ఏ రకమైన అవసరాలు ఉన్నాయి, ఈ రోజున ఉన్నటువంటి అవసరత ఏమిటి అని తన విశేష జ్ఞానంతో తనే సొంతగా మనుషులను పెట్టుకోవడమే కాకుండా ఆమె నడికట్లను వర్తకులకు అమ్మును అనంటే ఒక్కొక్క వర్తకుడు, ఒక్కొక్క వ్యాపారి ఎక్కడెక్కడికో తీసుకుని వెళ్ళి అమ్మేటటువంటి రీతిగా హోల్సేల్ బిజినెస్ ని కూడా చేస్తూ, రిటైల్ బిజినెస్ ని కూడా చేస్తూ తన యొక్క ఇంటి వారి నడతలన్నింటినీ చూస్తూ రాబోయే కాలానికి హృదయంలో నిర్భయంగా, ధైర్యంగా దేవుడి లోకంలో ఇచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని ఏ లోటు లేకుండా ఆరోగ్యాలతోటి వెళుతుంది. అంతేకాకుండా తన జ్ఞానం కలిగినటువంటి నోరు తెరిచి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తాన్ని ఆశ్రయించి రక్షణ పొందిన తర్వాత లోకములో నశించే ఆత్మలకు ఏ రకమైనటువంటి సువార్తను అందిస్తే వారు మార్పు చెంది రక్షణ పడతారు అని వ్యాపార లావాదేవీల్లో తన జ్ఞానాన్ని ఉపయోగించి ఎలాగైతే ఆమె నడిపిస్తూ ఉందో, ఆధ్యాత్మికమైనటువంటి దైవ జ్ఞానము, దేవుని వాక్య అనుభవంతో తన సొంత నోరు కూడా తెరిచి కృపగల ఉపదేశాన్ని ఆమె బోధిస్తుంది అని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి శరీర రీతిగా అవసరమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందాలి అనంటే ఒక వ్యక్తి, స్త్రీ ప్రత్యేకమైనటువంటి పాత్ర కుటుంబంలో పోషిస్తూ ఉంది. సోమరితనంతో నాకు పని లేదులే, మగవాళ్ళు చూచుకుంటారులే అని బైబిల్ గ్రంథంలో ఉన్న స్త్రీ లాగా లేదు. అలాగనే ప్రతి క్రైస్తవ కుటుంబంలో స్త్రీ పాత్ర కుటుంబ పోషణ నిమిత్తం కూడా ఉంది అని ఈ వాక్యంలో మనం గమనిస్తున్నాం. అలాగనే ఆత్మల రక్షణ కొరకు స్త్రీ పాత్ర కూడా ఇందులో ఉంది. తన నోరు తెరచి కృపగల జ్ఞాన ఉపదేశాన్ని ఆమె బోధించేదిగా ఉంది అని మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితులలో కుటుంబంలో ప్రతి ఒక్కరూ రక్షణ పొందిన వాళ్ళుగా ఉంటారు. సొసైటీలో ప్రతి ఒక్కరికి తన విశేష జ్ఞానంతో ఈ రోజ్ కలెక్షన్స్ ద్వారా ఎలాగైతే బట్టలను సుందరమైనటువంటివి అందిస్తుందో, ధనవంతుడు ఊదా రంగు వస్త్రాలు, నార వస్త్రాలు ధరిస్తాడు అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వేసేటువంటి అందమైనటువంటి వస్త్రాలు ఆ ధనవంతుడు ప్రతిరోజు వేసేటువంటి వాడుగా ఉన్నాడు.
ఈ రోజున బయటికి వెళితే ప్రతిరోజు ఇలాంటి వస్త్రాలు వేసేటువంటి వాళ్ళు ఉన్నారు. డబ్బును చూడట్లేదు, విలువను వాళ్ళు చూస్తున్నట్టుగా, ఆ సౌందర్యవంతమైన పరిస్థితులను చూస్తున్న వాళ్ళుగా మనం చూస్తున్నాం. అందుచేత ఆ రకమైనటువంటివి ఎలాగైతే ఆ సౌందర్యవంతమైన వస్త్రాలు బయటికి వెళ్ళాలని ఆలోచన ఉందో, అలాగనే పరిశుద్ధుడైన దేవుని యొక్క సౌందర్యవంతమైన రక్షణ వస్త్రాలను కూడా తన విశేష జ్ఞానంతోటి దేవుని సువార్తను అనేక రీతిలుగా ప్రకటించడానికి సోదరి వాణి గారు, సోదరులు, కుటుంబీకులు, ప్రభాకర్ గారు అలాగే ప్రభు యొక్క సేవలో కొనసాగాలని, ఇంకా మంచి ఆరోగ్యాలతోటి మునుమనములు వాళ్ళందరినీ చూస్తూ ఈ యొక్క మరి కేవీఆర్ కైలాష్ హైట్స్ లో ఉన్నటువంటి ఈ సుందరమైనటువంటి ఈ బ్లాక్స్ లో వారు ఒక వెలిగేటువంటి దేవుని మరి ఆరిపోయినటువంటి దీపంగా ఇక్కడున్న క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు కూడా ఈ వస్త్రాలు ఎలాగనైతే ఇస్తూ ఉన్నారో అలాగనే దేవుని సాక్ష్యానికి కూడా వారి జీవితం ద్వారా చూపించే వాళ్ళకు ఉండాలని కోరుకుంటూ, పరిశుద్ధాత్మ దేవుని నడుపుదలలో ఇచ్చిన ఈ వాక్యము దేవుడు వారికి మన కొరకు ఆశీర్వదించింది గాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని ప్రియక నామంలో ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని కొరకే మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి విలువైన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎవరెవరో కాదునైనా నాకు మీ వాక్యము విలువైంది అని ఎన్నిక లేని మీ దీనదాసులమైన మమ్మల్ని ఈ సమయంలో నాయన తీసుకుని వచ్చి ఈ కార్యక్రమం జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రాలు. మమ్మల్ని బట్టి కాదు, కానీ మాలో ఉన్న మీ యొక్క సకల ఐశ్వర్యములు, సకల ఆశీర్వచనములు పైనటువంటి నామము ద్వారా ఈ యొక్క చిన్న రోజ్ కలెక్షన్స్ అనే దాన్ని మేము ప్రారంభిస్తుండగా, మీరు ప్రారంభిస్తున్నట్టుగా మీరు కొనసాగించే దేవుడిగా ఉండమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీరు దగ్గర ఫోటో ఫోటోస్ కొట్టి నిమిషం దేవుని నామంలో రోజ్ కలెక్షన్స్ అనే షాప్ ని ఓపెన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. హరే వరదూతలైనా వర్ణింప
అందరికీ వందనములు. విజయవాడ రామవరపాడు SLV 2 ప్రక్కన KVR కైలాష్ హైట్స్ B బ్లాక్లో 5th ఫ్లోర్ 505 బ్లాక్లో రోజ్ కలెక్షన్స్ ఈరోజు ప్రభు ఓపెన్ చేశారు. దేవుని పిల్లలు ఏర్పాటు చేసినటువంటి ఈ వస్త్రాలయము ఎంతో సౌందర్యవంతమైనటువంటి మహిళలకు ఏర్పాటు చేసినటువంటి వస్త్రాలయము. క్రిస్మస్ సీజన్లో ఎవరైనా అందరూ వచ్చి వీటిని సరసమైనటువంటి ధరలకు కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కూడా పేద విద్యార్థులకు పేదవారికి ఉచితంగా టైలరింగు ఇంకా ఎన్నో స్కిల్ డెవలప్మెంట్ పనులు నేర్పించి స్వయం ఉపాధి వారికి కల్పించాలనే ఉద్దేశంతో ఆ ఏర్పాట్లు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. హాస్టల్కి మాత్రం కొంత ఫీజు కట్టాల్సి ఉంటుంది అని తెలియజేస్తున్నారు. సోదరి సౌభాగ్యం గారు ఏర్పాటు చేసినటువంటి ఈ రోజ్ కలెక్షన్స్ వాణి గారి సౌజన్యంతో ప్రభాకర్ గారు వారి కుటుంబ సభ్యులు దేవుని వెంబడిస్తూ స్వయం ఉపాధి ఏర్పాటు చేయబడినటువంటి ఈ సందర్భంలో మీ అందరికీ తెలియచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.